ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ 14వ తేదీ. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. 148వ కీర్తన 8వ చరణం. తుఫాను మాత్రమే తీసుకురాగల కొన్ని స్వభావాలున్నాయి. జర్మనీలో ఎత్తుగా 2 గోపురాలను కలిగి ఉన్న ఒక పాత కోటను గురించి వృత్తాంతం చదవడం నన్ను బలంగా ఆకర్షించింది. ఇవి ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి. మధ్యలో బాగా పాతవైన పెద్ద తీగలు వ్యాపించి ప్రాకృతికమైన వాయు సంబంధమైన సితారాను ఏర్పాటు చేశాయి. అక్కడ కొన్ని తీగలు వేలాడుతూ ఉన్నాయి. వాటి గుండా వేసవి గాలులు వీస్తున్నాయి. కానీ వాటిలో ఎలాంటి చలనం లేదు. సాధారణ గాలులు వాటిని కనీసం కదిలించలేకపోతున్నాయి. వాటి గుండా వెళుతున్నాయి కానీ ఆ తీగల నుండి ఎలాంటి శబ్దాన్ని చేయలేకపోతున్నాయి. కానీ ఒక తుఫాను వచ్చింది. ఆకాశం మేఘాలతో అంధకారమైపోయింది. గాలి ప్రతిధ్వనిస్తుంది. అప్పుడు ఈ గాలులు గొప్ప స్పర్శతో తీగలపై వీస్తున్నప్పుడు అవి అద్భుతమైన సంగీతాన్ని వినిపించడం ప్రారంభించాయి. కాబట్టి దేవుడు మానవుని హృదయంలో కూడా సంగీత శృతులను ఉంచాడు. అవి సాధారణ పరిస్థితులలో సంగీతాన్ని ఇవ్వవు. ఇప్పుడు మరియు తరువాత గొప్ప తుఫాను వచ్చినప్పుడు అలాంటి అద్భుతమైన శృతులు అలాంటి తుఫానుల్లోనే ఉత్పత్తి అవుతాయని ప్రజలు గుర్తిస్తారు. రోజంతా గాలి కఠినమైన ఊపిరితో చెట్లతో ఆటాడుకుంది. వాటిని అటూ ఇటూ ఊపుతూ నిట్టూర్పుతో గాలిని నింపింది. తెల్లబారిన నేల చల్లగాను నిశ్చలంగా ఉంది. ఆకాశం బూడిద రంగులో మేఘావృతమై ఉంది. మధ్యలో వేగవంతమైన మంచు తెర మృదువుగా కురుస్తోంది. వేదన భారంతో భూమి దుఃఖిస్తున్నట్లుగా, సంతోషాలు చచ్చిపోతున్నట్లుగా, ప్రేమ కళను కోల్పోతున్నట్లుగా, ఆశలు నెమ్మదిగా క్షీణిస్తున్నట్లుగా, మధురమైన సంగీతం ఉండాల్సిన చోట అపశృతులు పలుకుతున్నట్లుగా, దేవుడు హస్తం సృష్టించే సంగీతం శృతి తప్పుతున్నట్లుగా కనిపిస్తున్న రోజు. కానీ దాగిన సూర్యుడు ఉదయించడంతో మంచు పొరలు కరిగిపోతున్నాయి. బంగారు వర్ణపు కిరణాలు ప్రకాశిస్తున్నాయి. మేఘాలు వణుకుతున్నాయి. చీలికల గుండా వృక్షాల శిఖరాలపై కాంతి వరద ప్రవహిస్తుంది. తెల్లటి భూమిని ప్రకాశవంతమైన సూర్యాస్తమయ వైభవంతో నింపుతుంది. అప్పుడు బంగారు మెరుపుతో అలసిపోయిన ఆలోచనల భారం తేలికైంది. భూమిపైకి బాధను చీకటి తుఫాను మేఘాలను పంపిన హస్తం దీనిని ప్రకాశవంతం చేసింది. ఆయన తన సూర్యుడిని మంచు పొరలు కమ్ముకునేలా, విచారంతో మసకబారేలా అనుమతించాడు. కానీ ఆయన తన స్వంత రహస్య మార్గంలో అంతాన్ని ఆనందం కిరీటంతో అలంకరిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.